गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। ఓకే, 25వ శ్లోకము. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ఇక్కడ రెండు రకాల యజ్ఞాలు చెప్పారు. కొందరు యోగులు అంటే కర్మ మీద, ఇక్కడ యోగులు అంటే కర్మ మీద మక్కువ ఉన్నవారు అని చెప్పుకోవాలి. కర్మ మీద ఆసక్తి ఎక్కువ ఉన్నవారు. దైవం యజ్ఞం పర్యుపాసతే, దైవ యజ్ఞమును చేస్తారు అంటే దేవతలకు సంబంధించినటువంటి యజ్ఞమును చేస్తారు. అపరే వేరొక కొంతమంది బ్రహ్మాగ్నౌ యజ్ఞేన యజ్ఞం ఏవ ఉపజుహ్వతి, బ్రహ్మాగ్ని యందు యజ్ఞమును చేస్తారు. బ్రహ్మాగ్ని అంటే మనం డీటెయిల్గా శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేశారు, చదివాము. అయితే ఇది చాలా ఒక శ్రేష్టమైనటువంటి యజ్ఞం. అందులో ఉపజుహ్వతి అంటున్నారు. ఉపజుహ్వతి అంటే దగ్గరగా ఉన్నదాన్ని హోమం చేస్తారని. ఉపశబ్దం, ఉప అన్న ప్రిఫిక్స్ ఎప్పుడు కూడా చాలా దగ్గరగా అన్న. ఉపనిషత్ అంటాం కదా, ఉపనిషత్ అంటే దగ్గరగా కూర్చుని విన్నది అని అర్థం. అలాగే ఇక్కడ ఉపజుహ్వతి అంటే చాలా దగ్గరగా ఉన్నది హోమం చేస్తారు. ఇప్పుడు అగ్నిలో నెయ్యి వేస్తున్నాం అనుకోండి, నెయ్యి వేసినప్పుడు అది దగ్గరగా ఉన్నది కాదు కదా, అది బాహ్యముగా ఉన్నటువంటి పదార్థము. అగ్నిలో సమిధలు వేస్తుంటే అవి బాహ్యముగా ఉన్నటువంటి పదార్థములే. కానీ ఇక్కడ ఉపజుహ్వతి అంటే చాలా దగ్గరగా ఉన్నటువంటిది. అంటే ఏంటి? ఐడెంటిఫికేషన్, దగ్గరగా ఉన్నటువంటి తాదాత్మ్యం, నేను ఫలానా అనేటటువంటి ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మాగ్నౌ అంటే ఆత్మయందు విలీనము చేస్తారు అని అర్థం. సో చాలా మంచి వర్డ్ ఉపజుహ్వతి అంటే చాలా ఎంతో దగ్గరగా ఉన్నది, తనకు హృదయమునకు చాలా దగ్గరగా ఉంటుంది ఆ ఐడెంటిఫికేషన్. నేను ఫలానా, దేహాభిమానము మనకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ దగ్గరగా ఉన్నదాన్ని హోమము చేస్తారు అని చెప్పే సెన్స్లో చెప్పారు ఉపజుహ్వతి అని. శంకర్లు కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చదివాం మనం అది. నెక్స్ట్ శ్లోకం చదువుదాం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్యన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఈ శ్లోకంలో మళ్ళీ రెండు రకాల యజ్ఞముల గురించి చెప్తున్నారు. శ్రోత్రాదీన్ ఇంద్రియాణి అన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్ అన్య. ఇది కూడా అన్యే, అక్కడ కూడా అది ఏకారము సంధిలో పోయినది. శబ్దాదీన్ విషయాన్ అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. సో ఇక్కడ రెండు రకాల యజ్ఞములు ఉన్నాయి. ఒకటి శ్రోత్రాదీన్ అన్యే శ్రోత్రాదీన్ ఇంద్రియాణి సంయమాగ్నిషు జుహ్వతి, ఇంద్రియములను సంయమాగ్నియందు హోమము చేస్తారు. శ్రోత్రాదీని ఇంద్రియాణి, ఓకే, సవర్ణ దీర్ఘ సంధి ఉంది అక్కడ. శ్రోత్రాదీని ఇంద్రియాణి
సంయమాగ్నిషు జుహ్వతి. శ్రోత్రాదీని ఇంద్రియములు అంటే వినికిడి, చూపు, రుచి, వాసన, స్పర్శ అనే 5 ఇంద్రియములు యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియములను సంయమాగ్నిషు జుహ్వతి. సంయమము అనే అగ్ని యందు అనే అగ్నుల యందు బహువచనంలో చెప్తున్నారు. సంయమము అనే అగ్నుల యందు జుహ్వతి హోమము చేయుచున్నారు. అయితే సంయమము అనేది యోగ సూత్రముల నుంచి వచ్చినటువంటి ఒక టెక్నికల్ టర్మ్. త్రయమేకత్ర సంయమ అనే సూత్రం. అంటే ధారణ, ధ్యాన, సమాధి ఈ 3 కలిసి ఉంటే అది సంయమము అంటారు. అంటే ధ్యానము చేయుటయే ఒక యజ్ఞము వంటిది అని చెప్తున్నారు. సంయమము అంటే సంయమము అనేది అగ్ని. అంటే అది సంయమమునే అగ్నితో పోలుస్తున్నారు రూపకం. అయితే అది బహువచనంలో చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఇంద్రియమునకు ఒక అగ్ని అన్నట్టు చెప్తున్నారు. అందుకని అది బహువచనంలో చెప్తున్నారు. జుహ్వతి కూడా బహువచన శబ్దమే. సో సంయమాగ్నిల యందు హోమము చేయుచున్నారు. ఏమిటి? ఇప్పుడు మనము ఒక ధ్యానం చేస్తున్నాం అనుకోండి. ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మంత్రాన్నో అదేనో ఆలంబనంగా చేసుకుని ధ్యానం చేస్తారు. అప్పుడు బయట వినిపించే శబ్దాలు కొంతసేపు అయ్యాక వినిపించడం మానేస్తాయి. వాటి యందు ఒక ఏమంటారు, వాటి యందు ఫోకస్ ఉండదు. ఆ శబ్దాలు ఉన్నా కూడా చుట్టుపక్కల ఆ శబ్దములు డిస్టర్బ్ చేయవు. అంటే ఏం చేసాము, ఇంద్రియమును బయటకు పరిగెట్టకుండా ఆపేసి, ఎప్పుడు బయటకు పరిగెడుతుంటుంది ఇంద్రియం. బయట ఉన్న వస్తువులను, విషయాలను గ్రహించే పనిలో ఉంటుంది. ఆ పని నుంచి వెనక్కి మరల్చి అంతర్ముఖంగా చేసి ఉంచాము. సో బయట ఆ శబ్దం నడుస్తున్నా కూడా అది ఇంకా తేడా తెలియదు, అది తేడా అనిపించదు. అది ఎందుకంటే దృష్టి అక్కడ లేదు, మనస్సు యొక్క దృష్టి అక్కడ లేదు. సో ఇంద్రియాన్ని తీసుకొచ్చి మనస్సులో విలీనం చేస్తున్నారు. అలాగే అన్ని ఇంద్రియాలని కూడా వాసన తెలియకపోవచ్చు, కొంతసేపు అయ్యాక స్పర్శ తెలియకపోవచ్చు, కాసేపు అలా కూర్చున్న ధ్యానం పట్టిన తర్వాత స్పర్శ కూడా తెలియదు ఒక్కోసారి. సో అలాగా ఇంద్రియ శక్తులను అంతర్ముఖముగా చేసి మనస్సులో విలీనము చేస్తున్నాము. దానికే సంయమాగ్నుల యందు విలీనము చేయుట, హోమము చేయుట అనేటటువంటిది అని చెప్తున్నారు. చాలా మనం మెడిటేషన్ అది చేసినప్పుడు మన అనుభవంలో ఉంటుంది. కాసేపు ధ్యానం బాగా పడితే అది అయ్యేసరి కొంచెం సేపు అయినా సరే ఆ ధ్యానం అయ్యేసరికి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అది మనస్సుని ఆ సంయమము అనే ఇంద్రియములను సంయమము అనే అగ్నిలో విలీనము చేసినప్పుడు కాస్త సిస్టమ్ ప్యూరిఫై అవుతుంది. కాసేపు అయ్యి అది అయ్యేసరికి కాస్త రిలీఫ్డ్గా, కాస్త ఫ్రెష్గా అనిపిస్తుంది. అందుకని దాన్ని యజ్ఞముతో పోలుస్తున్నారు. శ్రోత్రాదీని ఇంద్రియాణి అన్యే అంటే కొందరు, శ్రోత్రాదీని ఇంద్రియాణి శ్రోత్రము మొదలగు ఇంద్రియములను సంయమాగ్నిషు జుహ్వతి హోమము చేయుచున్నారు. మరికొందరు అన్యే శబ్దాదీన్ విషయాన్ ఇంద్రియాగ్నిషు జుహ్వతి. సో శబ్దాది విషయములను, అంటే విషయము అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెన్సెస్ అన్నమాట. అంటే ఇంద్రియ శక్తుల యొక్క విషయములు. ఇప్పుడు కన్ను అందమైనటువంటి సీనరీస్ కేసు పరిగెడుతుంది. సో సీనరీ కంటికి సంబంధించినటువంటి విషయము, ఇంద్రియ విషయము. అలాగే చెవి మంచి సౌండ్ కేసు పరిగెడుతుంది, అది విషయం. సో విషయములు అంటే అవి 5 శక్తులకి 5 విషయములు. వాటిని ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఇక్కడ ఇంద్రియమే అగ్ని, ఇంద్రియ శక్తియే అగ్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి పాట వింటున్నాం అనుకోండి, అది కూడా కాస్త భక్తినో లేదా ఒక మంచి సెంటిమెంట్నో కలుగజేసే పాట వింటున్నాం అనుకోండి, కొద్దిగా మంచి భక్తి భావమును కలుగజేసే పాట వింటున్నాం అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నమాచార్య కీర్తనం లేకపోతే త్యాగరాజు కీర్తనం, అటువంటిది మనకి ఏది నచ్చితే అది, అటువంటిది విన్నప్పుడు అక్కడ ఆ ప్రక్రియలో యజ్ఞానికి అధికరణము చెవి అనే అధికరణంలో
వినుట అనే శక్తి యందు వినుట అనే శక్తి, ఇంద్రియ శక్తి ఉంది కదా, అదే అగ్ని. ఆ అగ్ని యందు ఆ వింటున్నటువంటి విషయమును, ఆ పాటను హోమము చేయుట. అది. సో ఎప్పుడైతే మనము ఇప్పుడు ఏదో మనము సినిమా పాటలు విని అవి హాయిగా అనిపించినప్పుడో లేకపోతే ఉత్సాహం వచ్చినప్పుడో అది యజ్ఞం అవ్వదు. కాకపోతే కొంత భక్తితో కూడుకున్నటువంటి విషయము, కొంత భక్తిని లేదా ఒక మంచి సెంటిమెంట్ని కలుగు చేసే విషయము అనుభవంలోకి వచ్చినప్పుడు అది భక్తిపూర్వకంగా ఆ విషయాన్ని గ్రహించినప్పుడు మనము అది యజ్ఞం అవుతుంది. అలాగే చూపు కూడా. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాము, టెంపుల్కి వెళ్ళి అక్కడ మంచి దేవుని యొక్క విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహాన్ని చూసి ఆనందిస్తాం. ఆ విగ్రహాన్ని చూసినప్పుడు ఆ కంటికి కనిపించినటువంటి ఆ విగ్రహమును ఆ చూపు అనే అగ్నిలో హోమము చేయుట, అది యజ్ఞము. అలాగే అన్ని 5 ఇంద్రియములకు కూడా అలాగే చెప్పుకోవచ్చు. ప్రతి ఇంద్రియ శక్తియు కూడా అగ్నితో పోలుస్తున్నారు. ఇంద్రియ శక్తి అనే అగ్ని యందు ఇంద్రియముతో కనిపించినటువంటి విషయములను హోమము చేస్తున్నారు. అది. అయితే సినిమాకి వెళ్ళి సినిమా చూసి వచ్చి అది యజ్ఞం అనకూడదు. కొంత భక్తితో కూడినటువంటి విషయం యొక్క గ్రహణం అయి ఉండాలి, గ్రహించుట అయి ఉండాలి. అప్పుడు అది యజ్ఞముతో సమానము. శబ్దాదీన్ విషయాన్ అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఇంద్రియ శక్తుల అనేటటువంటి అగ్నిల యందు యజ్ఞము చేస్తున్నారు. సో యజ్ఞముకి చూడండి ఒక మంచి విస్తృతమైన అర్థాన్ని ఇచ్చి ఇక్కడ రూపకాలు చెప్తున్నారు. చాలా చక్కని రూపకాలు చెప్తున్నారు. చదువుదాం, భాష్యం చదువుదాము. శ్రోత్రాదీని ఇంద్రియాణి అన్యే యోగినః. సో అన్య అంటే యోగినః, వేరే యోగులు. ఇక్కడ యోగినఃకి యోగులు అని అర్థం చేసుకోవచ్చు. యోగులు అంటే యోగ సాధన చేసేవారని అర్థం చెప్పుకోవచ్చు ఇక్కడ. అంటే ఎవరు యోగ సాధన చేస్తే వాళ్ళే యోగులు. రెగ్యులర్గా కాస్త యోగ సాధన, ధ్యానము సాధన చేసే అలవాటు ఉందనుకోండి, అప్పుడు వాళ్ళందరూ కూడా యోగులు అవుతారు. ఆ యోగులు ఏం చేస్తున్నారు? సంయమము అనే అగ్ని యందు ఇంద్రియ శక్తులను హోమము చేస్తున్నారు. సంయమాగ్నిషు ప్రతీంద్రియం సంయమః భిద్యతే ఇతి బహువచనం. ప్రతీంద్రియం సంయమో భిద్యతే ఇది బహువచనం. సో సంయమాగ్నిషు అంటున్నారు కదా, అది సప్తమి బహువచనము. మరి సంయమాగ్నుల యందు అని చెప్తున్నారు. అంటే ప్రతి ఇంద్రియము సంయమము, ప్రతి ఇంద్రియము యొక్క సంయమమును అగ్నితో పోలుస్తున్నారు. సో అందుకని బహువచనంలో చెప్తున్నారు. సో చూపు అనే ఇంద్రియ శక్తిని పట్టుకొచ్చి సంయమము అంటే మనస్సులో విలీనము చేయుట, ఒక అగ్ని యందు విలీనము చేయుట. అలాగే వినికిడి శక్తిని పట్టుకొచ్చి మనస్సునందు విలీనము చేయుట, అంతర్ముఖముగా చేసి, అది రెండవది. అలాగా 5టికి కూడా విడివిడిగా 6 ఉంటాయి. 5 ఇంద్రియములు. మనస్సు సూపర్ ఇంద్రియము, అన్నిటికీ అన్ని పనులు చేసేస్తుంది మనసు. సో అందుకని మనసు సూపర్ ఇంద్రియం. అంటే చక్కగా మనం నిద్రపోతున్నప్పుడు స్వప్నావస్థలో మిగిలిన ఇంద్రియాలతో మన అనుభవానికి వచ్చేవన్నిటికీ అన్నీ కూడా మనస్సు, జస్ట్ కేవలం మనస్సుతోనే మన అనుభవానికి వచ్చేస్తాయి, మిగిలిన ఇంద్రియాలు పనిచేయకపోయినా కూడా. సో మనసు ఒక సూపర్ ఇంద్రియము. అలాగా 6 చెప్పుకోవచ్చు. 6 సంయమాగ్నుల యందు విలీనము చేస్తున్నారు. అందుకని ప్రతీంద్రియం సంయమః భిద్యతే ఇది బహువచనం. అందుకని సంయమాః ఏవ అగ్నయః. సంయమా ఏవ అగ్నయః ఏషు జుహ్వతి. ఆ అగ్నుల యందు హోమము చేస్తున్నారు. ఇంద్రియ సంయమం ఏవ కుర్వంతి ఇత్యర్థః. ఇంద్రియ సంయమేవ కుర్వంతి ఇత్యర్థః. సో ఇంద్రియ సంయమము చేస్తే అది యజ్ఞముతో సమానము అని అది ఒక రకమైనటువంటి యజ్ఞముగా చెప్తున్నారు. శబ్దాదీన్ విషయాన్ అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి
ఇంద్రియాణ్యేవ అగ్నయః. ఇంద్రియాణ్యేవ అగ్రయః. సో ఇంద్రియములే అగ్నులు ఇక్కడ. అంటే ఇంద్రియం అంటే ఫిజికల్ ఇంద్రియము కాదు, కానీ ఇంద్రియ శక్తియే అగ్ని. ఇందాక చెప్పుకున్నాగా చెవి అనే అధికరణంలో వినికిడి అనే ఇంద్రియ శక్తిలో వినిపించినటువంటి పాటని హోమము చేయుట. తేషు ఇంద్రియాగ్నిషు తేషు ఇంద్రియాగ్నిషు జుహ్వతి. జుహ్వతి. ఆ ఇంద్రియ శక్తులనే అగ్నుల యందు హోమము చేయుచుంది. ఇంద్రియాదిభిః ఇంద్రియాదిభిః అవిరుద్ధ విషయగ్రహణం హోమం మన్యంతే. అవిరుద్ధ విషయ గ్రహణం గ్రహణం హోమం మన్యంతే. హోమం మన్యంతే. సో ఇంద్రియముల చేత శాస్త్రానికి విరుద్ధము కానటువంటి విషయములను గ్రహించుట. ఇప్పుడు భోగము, అందుకనే భోగముని పక్కన పెట్టి ఏ ఏ విషయములైతే భక్తినో లేదా ఒక మంచి హృదయంలో ఒక మంచి సర్వాత్మ భావమునో అటువంటి ఫీలింగ్స్ని కలుగు చేసే విషయాలు యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అవి యజ్ఞములతో, అవి హోమంతో కంపేర్ చేస్తున్నారు అంటున్నారు. సో అది మనకు వదిలేశారు ఆ క్లారిఫై. అది ఏది విరుద్ధమైనటువంటి విషయము, ఏది అవిరుద్ధమైనటువంటి విషయము, అది ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళకి వదిలేశారు. కానీ క్లారిఫై చేశారు అక్కడ. ఇప్పుడు భోగము సినిమా చూసి వస్తే దాన్ని యజ్ఞంతో కంపేర్ చేయలేము, దాన్ని హోమంతో కంపేర్ చేయలేము. కానీ ఒక భక్తిని లేదా సర్వాత్మ భావంను కలుగు చేసే అటువంటి ఎక్స్పీరియన్సెస్ని హోమముతో కంపేర్ చేస్తున్నారు. అవిరుద్ధ విషయ గ్రహణం హోమం మన్యంతే. అది చాలా మంచి శ్లోకము. 14వ శ్లోకము. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. సంయమాగ్నిషు జుహ్వతి. శబ్దాదీన్ విషయాన్యన్యే శబ్దాదీన్ విషయాన్ అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఇంద్రియాగ్నిషు జుహ్వతి. సర్వాణీంద్రియకర్మాణి సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. జుహ్వతి జ్ఞానదీపితే. కించ ఇంకా ఉన్నాయి, ఇంకా యజ్ఞములు చెప్తున్నారు. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చ అపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. అపరే మరికొందరు ఎటువంటి హోమం చేస్తున్నారు? సర్వాణి ఇంద్రియ కర్మాణి, ఇంద్రియములతో చేసే పనులన్నీ కూడా, అన్నింటినీ కూడా చ మరియు ప్రాణకర్మలు కూడా, వీటిని ఆత్మ సంయమ యోగాగ్నం, ఆత్మ సంయమము అనే అగ్ని యందు. ఎటువంటి అగ్ని అది? జ్ఞానదీపితే, జ్ఞానము చేత ప్రజ్వలింపబడుతున్నటువంటి ఆత్మ సంయమము అనే అగ్ని యందు జుహ్వతి హోమము చేయుచున్నారు. సో అపరే మరికొందరు సర్వాణి ఇంద్రియ కర్మాణి, ఇంద్రియముల యొక్క పనులన్నింటినీ, అలాగే చ మరియు ప్రాణకర్మాణి, ప్రాణము అంటే మనలో ఉండే ప్రాణశక్తి చేసే కర్మలన్నీ కూడా జ్ఞానదీపితే, జ్ఞానము చేత. అంటే ఎటువంటి జ్ఞానం అయి ఉండాలి? అది జ్ఞానము చేత ప్రజ్వలింపబడుతున్నటువంటి అగ్ని, సంయమం అనే అగ్ని అంటే వివేక జ్ఞానము. ఎటువంటి వివేక జ్ఞానము? ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది నిత్యము, ఏది అనిత్యము అనేటటువంటి వివేక జ్ఞానము. ఆ వివేక జ్ఞానం చేత ఏది నా స్వరూపం, ఏది నా స్వరూపం ఏమిటి, నా స్వరూపం ఏది నా స్వరూపము కాదు అనేటటువంటి వివేక జ్ఞానము చేత ప్రజ్వలింపబడుతున్నటువంటి ఆత్మ సంయమము అనే అగ్ని యందు. సో ఆత్మ సంయమం అంటే ఏంటి? ఇందాక ఇంద్రియ సంయమము చూసాం.
ఇప్పుడేమో ఆత్మ సంయమం చెప్తున్నారు. నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఇది. ఆ ఇంద్రియ సంయమము అంటే ఇంద్రియములను, ఇంద్రియ శక్తులను మనసులో విలీనం చేయుట, అది ఇంద్రియ సంయమం. అలా ధ్యానము చేస్తూ కూర్చుని ఇంద్రియ శక్తులను మనసులో విలీనము చేయుట, అది ఇంద్రియము యొక్క సంయమం అవుతుంది. మరి ఆత్మ సంయమం అంటే మనస్సుని ఆత్మస్వరూపములో విలీనము చేయుట. అంటే ఏమిటి? సాక్షిభావముతో ఉండుట. ఇప్పుడు మనస్సులో సుఖదుఖాలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు కూడా మనస్సులో ఏవేవో భావాలు వస్తూ ఉంటాయి. ఏదో భావజాలం కదులుతూ ఉంటుంది మనసులో. అది మనసు యొక్క నేచర్, అది చలనం ఉంటుంది మనసులో, అలా చలనం ఉంటూ ఉంటుంది. కానీ ఆ చలనమును సాక్షిభావముతో పరిశీలించుట, దాన్ని అలా గమనిస్తూ ఉండుట, అది ఆత్మ సంయమం అంటే. అంటే మనసులో ఏదో ఆలోచన వచ్చిన వెంటనే ఆ ఆలోచనను బట్టి ఆలోచన మీద మళ్ళీ ఊహాపోహల కింద అది అలా మేడలు కట్టేస్తూ ఉంటుంది ఆలోచన. అలా కాకుండా ఆలోచనని గమనించుట, గమనిస్తే వస్తుంది, ఆలోచన వస్తుంది, వెళ్ళిపోతుంది. సముద్రంలో అలలు వచ్చినట్టు, అలలు వచ్చిపోయినట్టు. ఇప్పుడు సముద్రానికి వెళ్ళామనుకోండి, సముద్రం ఒడ్డున నీళ్ళ దగ్గర నుంచుంటే, అలా నుంచుని ఉంటే అలలు వస్తాయి, వెళ్ళిపోతాయి మళ్ళీ. కాస్త మన కాలి కింద ఇసుక ఏదో ఉంటే కాస్త తీసుకెళ్ళిపోతాయి, కానీ అలలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగా అక్కడ నుంచుని అలలను గమనించినట్టు మనస్సులో ఆలోచనలను గమనించుట, ఆలోచనల యొక్క ప్రవాహాన్ని గమనించుట. అవి అలా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, వాటి వెనకాల పరిగెట్టకుండా గమనిస్తూ ఉండుట, అది ఆత్మ సంయమం. ఆత్మ సంయమము అది అనే అగ్ని యందు ప్రాణకర్మలు మరియు ఇంద్రియ కర్మలు అంటారు. అన్ని ఇంద్రియముల యొక్క కర్మలు అంటే మనకి అర్థమవుతూనే ఉంది. సో ప్రాణకర్మలు అంటే ప్రాణశక్తి అలా శ్వాస నడుస్తూ ఉంటుంది, అది ఒక కర్మ, ఆ పని అలా నడుస్తూ ఉంటుంది. ఆ ప్రాణము యొక్క కర్మలు, ఆ ప్రాణము చేసేటటువంటి కర్మలు, అవన్నీ కూడా గమనిస్తూ ఉండుట. అంటే మెడిటేషన్, చక్కని మెడిటేషన్ చేసినప్పుడు, సమాధి కలిగినప్పుడు, అది ఆత్మ సంయమ యోగమును, సంయమ అగ్ని యందు అన్ని కర్మలను విలీనము చేయుట, అలా చెప్పుకోవచ్చు. లేదా సాక్షిభావముతో చేయుట, ఏ పని చేసినా కూడా సాక్షిభావముతో చేయుట, అంటే కర్తృత్వ భావాన్ని హోమము చేయుట. నేను సాక్షినే కానీ నేను చేస్తున్నటువంటి కర్తను కాను అనేటటువంటి అభిప్రాయంతో, అనేటటువంటి బుద్ధి నిశ్చయంతో చేయుట, అది ఆత్మ సంయమ యోగాగ్నౌ సర్వాణి ఇంద్రియ కర్మాణి జుహ్వతి అనే యజ్ఞము అవుతుంది. అందుకనే అక్కడ చూడండి, దానికి విశేషణం పెట్టారు, జ్ఞానదీపితే, జ్ఞానము చేత ప్రజ్వలింపబడుతున్నటువంటి. అక్కడ జ్ఞానము అంటే సాక్షిభావము, వివేక జ్ఞానము అని చెప్పుకోవచ్చు. ఆ సాక్షిభావము చేత లేక వివేక జ్ఞానము చేత ప్రజ్వలింపబడుతున్నటువంటి అగ్నియందు హోమము చేయొచ్చు. చదువుదాం, శంకరులు భాష్యం చదువుదాము. సర్వాణి ఇంద్రియ కర్మాణి ఇంద్రియాణం కర్మాణి. సో ఇంద్రియముల యొక్క కర్మలు. శంకర భాష్యం చదువుకుంటే చాలా గ్రామర్ ఆస్పెక్ట్స్ అన్ని చక్కగా రివైజ్ అవుతూ ఉంటాయి. ఇంద్రియ కర్మానికి చక్కని విగ్రహవాక్యం చెప్పారు. అంటే సంస్కృతం చదువుకుంటే ఇనీషియల్ స్టేజెస్లోనే ఈ చిన్న షష్ఠీ తత్పురుష సమాసం, ఇదే పెద్ద కష్టమైన సమాసం కాదు కదా, అది చూస్తే తెలుస్తూనే ఉంది ఇంద్రియముల యొక్క కర్మలు అని. కానీ చక్కగా ఆయన ఓపికగా రాస్తారు భాష్యంలో విగ్రహవాక్యాలన్నీ, సమస్త పదాలు, సమాస పదాలన్నీ, సమాసం చేసినటువంటి పదాలన్నిటికీ విగ్రహవాక్యాలు రాస్తారు చాలా ఓపికగా. సో సర్వాణి ఇంద్రియ కర్మాణి అంటే ఇంద్రియాణం కర్మాణి. తథా ప్రాణకర్మాణి ప్రాణః వాయుః ఆధ్యాత్మికః. ప్రాణ శబ్దానికి 2 అర్థాలు చెప్తున్నారు. ఎప్పుడు కూడా భాష్యంలో ఆ పదం పక్కన రాసిన పదము 99% పదం పక్కన రాసిన పదం దాని ఎక్స్ప్లెనేషన్ అయి ఉంటుంది ఆ పదానికి. సో ఫస్ట్ ప్రాణకర్మాణిలో ప్రాణ శబ్దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అప్పుడు ఆ ప్రాణం యొక్క కర్మలు ప్రాణకర్మలు
అని విగ్రహవాక్యం చెప్పాలి. సో ప్రాణ అంటే వాయు ఆధ్యాత్మిక. అంటే వాయు అంటే గాలి. ఇప్పుడు బయట ఉన్న గాలి, అదే గాలి లోపల కూడా ప్రవేశిస్తోంది కదా. అదే గాలి లోపల ప్రవేశించి ఉచ్ఛ్వాస నిశ్వాసలు నడుస్తూ ఉన్నాయి. సో అలాగా ప్రాణశబ్దానికి వాయు అని అర్థం. గాలి, కదిలే వాయువు, గాలి ఏదైతే ఉందో అదే ప్రాణం. అది ఇప్పుడు లోపల ఉన్న గాలి వేరు, బయట ఉన్న గాలి వేరు అనలేం కదా. బయట ఏ గాలి అయితే ఉందో అదే గాలి మన శరీరంలో కూడా ప్రవహిస్తూ శరీరాన్ని నడిపిస్తున్నది. సో అలాగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గాలికి, వాయువుకే ప్రాణము అని పేరు. అదే అన్ని ప్రాణులను నడిపిస్తున్నది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక అంటే లోపల ఉన్నటువంటి లైఫ్, ప్రాణశక్తి, మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తికి అదే ఆ ప్రాణశక్తి కూడా మీరు చూస్తే, నా శరీరంలో ఉన్న ప్రాణశక్తి, పక్క జీవిలో ఉన్నటువంటి ప్రాణశక్తి, అక్కడ చెట్టులో ఉన్న ప్రాణశక్తి, ఇవన్నీ విడివిడిగా డిఫరెంట్ ఎంటిటీసా, లేకపోతే అదంతా ఒక కంటిన్యూమ్ అంటారా? అది ఒక కంటిన్యూస్ ప్రాణశక్తి అంటారా, లేక ఒక ఇండివిజువలైజ్డ్ ప్రాణశక్తి అంటారా? అది పరిశీలిస్తే తెలుస్తుంది అది కంటిన్యూమ్ అని. అదేమి డిఫరెన్షియేటెడ్ చిన్న చిన్న పీసెస్ ఆఫ్ ప్రాణశక్తి కాదు. అది ఒక కంటిన్యూమ్, ఒక అఖండమైనటువంటి ప్రాణశక్తి. దానికి హిరణ్య గర్భుడు అని కూడా పేరు, హిరణ్య గర్భ అని కూడా పేరు వేదాంతంలో. అదే పురాణాల్లో దానికే బ్రహ్మదేవుడు అని పేరు, క్రియేటర్ అని. ఎందుకంటే అక్కడి నుంచే సృష్టి అంతా ఆవిర్భవించింది. సో ఆ విధంగా వేద మంత్రాల్లో హిరణ్య గర్భుడు, పౌరాణికంగా అయితే బ్రహ్మదేవుడు. అది దానికి కూడా ప్రాణశబ్దం యొక్క అర్థం చెప్తున్నారు. ఆధ్యాత్మిక అంటే తనకు దగ్గరగా ఉన్నదని అర్థం. ఆ ప్రాణశక్తి ఎంతో దగ్గరగా ఉన్నది, కాకపోతే అది అన్ని జీవుల్లోనూ విడిగా ఉందేమో కదా అనిపిస్తుంది అంతే. పరిశీలించి చూస్తే తెలుస్తుంది అది ఒక కంటిన్యూమ్ అని. సో ఆ విధంగా ప్రాణశబ్దానికి వాయువు అని, ఆధ్యాత్మికము అంటే తనలో ఉన్నటువంటి ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి ప్రాణశక్తి అని 2 అర్థాలు చెప్తున్నారు. అయితే ఈ ప్రాణశక్తి చేత జరుగుతున్నటువంటి కర్మలు అంటే సర్వకర్మలు, అన్ని కర్మలు అందులోకే వచ్చేస్తాయి. కానీ అక్కడ కొంచెం టెక్నికల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రాణశక్తి చేసే కర్మలు ఏమిటి చెప్తున్నారు. తత్కర్మాణి ఆకుంచన ప్రసారణాదీని సో ఆకుంచనము ప్రసారణము. ఆకుంచనము అంటే దగ్గరగా కాంట్రాక్ట్ అవుతా, ప్రసారణము అంటే ఎక్స్పాండ్ అవుతా. సో ఇప్పుడు మనం గాలి పీల్చినప్పుడు శరీరం ఎక్స్పాండ్ అవడము, తర్వాత కొంచెం కాంట్రాక్ట్ అవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి పనులు అని చెప్తున్నారు. ఇంకా ఆది శబ్దానికి మిగిలిన పనులన్నీ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు గమనము, లేచి నడుచుట. లేచి ఎలా నడవగలుగుతున్నాం మనము? అది ఆ ప్రాణశక్తి ఉంటేనే నడవగలుగుతున్నాం. మాట్లాడడము, అది మాట్లాడుట అనేటటువంటి క్రియ నడవాలి అంటే ప్రాణశక్తి ఉండాలి. ప్రాణశక్తి ఉంటేనే మాటలు నడుస్తాయి. అలాంటివన్నిటినీ ప్రాణశక్తి చేత జరుగుతున్నటువంటి పనులు అని చెప్తున్నారు. దాంతోనే సర్వ ఇంద్రియముల యొక్క అన్ని ఇంద్రియముల యొక్క కర్మలు కూడా కలిపి చెప్తున్నారు. సర్వాణి ఇంద్రియ కర్మాణి చ ప్రాణకర్మాణి. ఎందుకంటే ఈ ప్రాణమ లేకపోతే ఆ ఇంద్రియ కర్మలు కూడా ఉండవు. అపరే అంటే వేరే వాళ్ళు అని. ఆత్మ సంయమ యోగాగ్నౌ ఆత్మని సంయమః సో ఆత్మయందు సంయమనము చేయుట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనస్సు ముందు శ్లోకంలో ఇంద్రియ శక్తులను మనస్సులో సంయమనము చేయుట, మనసులో విలీనము చేయుట. ఇప్పుడు ఆ మనస్సును కూడా ఆత్మయందు విలీనము చేయుట అంటే సాక్షి భావముతో మనస్సు యొక్క కదలికలను గమనించుట. అది ఆత్మని సంయమ, ఆత్మ సంయమ. స ఏవ యోగాగ్ని అదే ఒక యోగాగ్ని. దాన్నే అగ్నితో పోలుస్తున్నారు, హోమాగ్నితో పోలుస్తున్నారు. ఏమిటి? ఆ సాక్షి భావాన్ని హోమాగ్నితో పోలుస్తున్నారు. తస్మిన్ ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి ప్రక్షిపంతి
जुह्वति प्रक्षिपन्ति ఆ ఆత్మ సంయమము అనేటటువంటి అగ్ని యందు హోమము చేయుచున్నారు. ఎటువంటిది ఆ అగ్ని? దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నారు. జ్ఞానదీపితే ज्ञानदीते జ్ఞానదీపితే ज्ञानदीपिते స్నేహేనేవ ప్రదీపితే. स्नेहेनेव प्रदीपिते అంటే దానికి దృష్టాంతం చెప్తున్నారు, ఎనాలజీ. స్నేహేన ప్రదీపితే ఇవ. స్నేహము అంటే నూనె. నూనె చేత ప్రదీపితే ఇవ, దీపము ఏ విధంగా అయితే ప్రజ్వలింపజేయబడుతున్నదో, అంటే ఇప్పుడు దీపం వెలగాలంటే నూనె ఉండాలి కదా, నూనె వలన దీపము వెలుగుతుంది. నూనె చేత దీపము ఏ విధంగా ప్రజ్వలింపజేయబడుతుందో అలా అటువంటి విధముగా స్నేహేన ప్రదీపితే ఇవ. స్నేహేన ఇవ స్నేహేనేవ అయింది. స్నేహేన ప్రదీపితే ఇవ వివేక విజ్ఞానేన ఉజ్వల భావం विवेकविज्ञानेव ఉజ్వల భావం उज्ज्वलभावम् ఆపాదితే. आपादिते సో వివేక విజ్ఞానేన ఉజ్వల భావం ఆపాదితే, వివేక విజ్ఞానము చేత ప్రజ్వలింపబడుతున్నటువంటి అని ఆ వివేక, అందుకుని అక్కడ జ్ఞానదీపితే అని పెట్టారు. ఆ దృష్టాంతము చెప్పడానికి అలా పోల్చారు. జ్ఞానదీపము చేత, జ్ఞానము చేత ప్రజ్వలింపబడుతున్నటువంటి ఆత్మ సంయమము అనే అగ్నియందు, అంటే జ్ఞానము వివేక జ్ఞానము చేత ప్రజ్వలింపబడుతున్నటువంటి సాక్షి భావము అనే అగ్నియందు అని. జుహ్వతి ప్రవిలాపయంతి ఇత్యర్థః. సో చెప్పు. जुह्वति ప్రవిలాపయంతి प्रविलापयन्ति ఇత్యర్థః. इत्यर्थः జుహ్వతి అంటే ప్రవిలాపయంతి, బాగా హోమము చేస్తారు అని దాని అర్థము. చదువుదాం శ్లోకము. సర్వాణీంద్రియ కర్మాణి सर्वाणीन्द्रियकर्माणि ప్రాణకర్మాణి చాపరే प्राणकर्माणि चापरे ఆత్మ సంయమ యోగాగ్నౌ आत्मसंयमयोगाग्नौ జుహ్వతి జ్ఞానదీపితే. जुह्वति ज्ञानदीपिते ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.